తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దీని మోటోనే బీసీల అభివృద్ధి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారనంటే ఒక బీసీ కమిషన్ మెంబర్, మీరు ఎక్స్ మెంబర్ అనుకో, అంటే ఏం చెప్తారు? మీకు నిజంగానే బీసీల పక్షపాతి అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా బీసీల వ్యతిరేక పార్టీ. ఎందుకు చెప్తున్నామంటే ఎన్నికల ముందు ఒక రకమైన మాట చెప్తుంది, ఎన్నికలు అయిపోయాక ఒక మాట. ఓడ దాటినాక ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య అనే చరిత్ర మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో కూడా వారు బీసీలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మేము రాజకీయమైన ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి కామారెడ్డిలో ఒక బీసీ బహిరంగ సభ పెట్టి దానికి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ప్రకటించారు. ఆ డిక్లరేషన్లో వాళ్ళు మొదట చెప్పింది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క రిజర్వేషన్ల పంచాయతీ నడుస్తుంది. దానికి సంబంధించిన 2010 సుప్రీంకోర్టు కృష్ణమూర్తి వర్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే తప్పకుండా వార్డు వైజ్గా వారి యొక్క బీసీల యొక్క వెనుకబాటుతనాన్ని చూపియాలి. అదేవిధంగా త్రిబుల్ టెస్ట్ అని సుప్రీంకోర్టు ఒక 3 సూత్రాల టెస్టును అనేది ఒకటి చేసింది. దానిలో భాగంగా ప్రతి లోకల్ బాడీ వైజ్గా బీసీ రిజర్వేషన్ చేయాలి, మొత్తం రిజర్వేషన్లు కలిపి 50% దాటొద్దు అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దాన్ని చూసి కొంతమంది ప్రజలు, బీసీ ప్రజలు వాళ్ళు వీళ్ళు కొంత అట్రాక్ట్ అయ్యి బీసీలకు ఓట్లేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుండి కూడా ఈ మాటను ఎట్లా దీన్ని చేయాలి, దీన్ని ఎట్లా ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే తప్పించి వారికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు ఈ యొక్క హామీని అమలు చేయడం కోసం. ఎందుకంటే దీనికోసం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక ప్రత్యేకమైన డెడికేటెడ్ కమిషన్ వేయాలి. ఆ కమిషన్ వేయలేదు. ఫస్ట్ బీసీ కమిషన్ అని చెప్పి తీసుకొచ్చి తూతూ మంత్రంగా దాన్ని చేయబోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరం పోరాడి ఇది కాదు, దీనికి వ్యాలిడిటీ ఉండదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి హైకోర్టు తలుపులు తడితే హైకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసి దీనికోసం చేస్తారంటే మేమంతా ఏదో దేశవ్యాప్తంగా ఏదో కులగణన చేస్తాం, మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారాల కోసం కులగణన చేస్తామని రాహుల్ గాంధీతో చెప్పించి దానిలో భాగంగా రాష్ట్రంలో కులగణన చేస్తామని చెప్పి చేసి దాన్ని అంతా ఏదో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి తీరా చూస్తే రిపోర్టు బయట పెట్టినాక అంతా తప్పుల తడక. 2011లో ఉన్న బీసీ జనాభా కంటే ఓసీ జనాభానేమో పెరిగిరు. బీసీ జనాభా దాదాపు 50 లక్షల మంది బీసీ జనాభా, 20-25 లక్షల మంది 2011 కన్నా ఇప్పుడు తగ్గిరు. తర్వాత ఈ 10 సంవత్సరాల్లో పెరిగిన పుడతారు కదా అన్ని వర్గాల. అయితే వీళ్ళు చేసిన సర్వేలో ఒక వర్గం ప్రజలేమో పుట్టిరు, ఒక వర్గం ప్రజలేమో చనిపోయారు. అంటే వీళ్ళు చేసే దాని ప్రకారము ఈ బీసీ ప్రజలే ఎక్కువ చనిపోయారు, అసలు బీసీలు పుట్టలేదు. అంటే ఇదంతా తప్పుల తడక అని చెప్పి మీ అందరం కూడా గొడవ చేస్తే మళ్ళీ దానికోసం రీసర్వే పెడుతున్నాం, తప్పిపోయిన వాళ్ళందరూ చేస్తామని చెప్పారు. అందులో కూడా వాస్తవాలు ఉంటాయని మేమేం నమ్మట్లేము. కాబట్టి ఇప్పటి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి చేయాలన్న చిత్తశుద్ధి లేదు. వారు ఎంతసేపు మళ్ళొకసారి చేయాలన్న ఆలోచన ఎందుకు చేస్తారన్న లేదు. ఎందుకంటే ఇప్పుడు 16 లక్షల మందే సర్వేలో పాల్గొనలేదని వాళ్ళే చెప్పారు అఫీషియల్గా. ఆ 16 లక్షల మంది కలిపితే కూడా ఇప్పుడు మనం అనుకునే యొక్క 50% ముస్లింలను కలిపితే కూడా 60% రీచ్ కాలేకపోతున్నాం. కాబట్టి ఈ సర్వేనే తప్పు జరిగిందని మేము. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఈ కులగణనకు సపోర్ట్ చేయలేదంట ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కాదు, ఫస్ట్ వాళ్ళ పార్టీలో ఉన్న బీసీ లీడర్లే ఈ కులగణన తప్పుల తడక అని చెప్తారు. మొన్నటికి మొన్న చూసినాం, ఎమ్మెల్సీగా ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న ఆయన ఈ సర్వే అంతా తప్ప అని చెప్పి సర్వే పేపర్లనే కాలబెట్టారు. కాలబెడితే ఆయనని ఈరోజు వాస్తవం చెప్తే సస్పెండ్ చేసే పరిస్థితి. సీనియర్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, బీసీసీఎల్ సంబంధించిన నాయకులు వాళ్ళే ఇదంతా సర్వే తప్పు, ఇదంతా సరిగా కాలేదు, బీసీలను కావాలని తక్కువ చేసి చూపిస్తారు, వాళ్ళు ఏదైతే వాటా అడుగుతారో అనే ఉద్దేశంతో తక్కువ చేసి చూపిస్తారు అని చెప్పి వాళ్ళే చెప్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ సంబరాలు చేసుకోవాలి,
బీసీలకు స్వతంత్రం వచ్చినట్టు అని పెద్ద ఎత్తున గాంధీ భవన్లో సంబరాలు చేయాలి అని చెప్పిండు కదా మొత్తం. పొన్నం ప్రభాకర్ అన్నారు కదా. అవును. మరి ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అయినా ఏ ఒక్క గ్రామ స్థాయిలో కానీ ఎక్కడన్నా సంబరాలు చేసుకురా? ఏ ఒక్క బీసీ సంఘం అన్న దీన్ని హర్షించిందా, స్వాగతించిందా? జరిగిన దాన్ని అందరూ దిష్టిబొమ్మలు తలబెట్టి గొడవ చేసి అది చేస్తే తిరిగి మేము మళ్ళీ సర్వే చేస్తున్నాం, రీసర్వే చేస్తాం, తప్పిపోయిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం అని చెప్పారు. ఎక్కడ కూడా చేయలేదు. ఎందుకంటే వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎవరు ఇప్పుడు బీసీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీగా వ్యతిరేకిస్తుంది, సరే పార్టీ అని అనుకోవచ్చు. కానీ మరి బీసీ సంఘాలు కానీ మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ ఎవరన్నా స్వాగతించినట్టు చూపియండి. మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి ఎందుకు చర్చలు పెట్టారు? మళ్ళీ ఈ విషయం మీదనే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని సామాజిక బహిష్కరణ చేయాలి, బీసీ కులగణన అనే అంశం ఎంత గొప్పదని అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప దేశంలో ఎవరు చేయలేదు. అయితే మనం అనుకునే కాడికి కూడా ఎవరు చేయలేదు కదా అన్న. సరే మేమే అంటున్నామంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ సర్వేలో పాల్గొంటారు, కేటీఆర్ గారు సర్వేలో పాల్గొంటారు. పాల్గొంటే మరి బీసీల శాతం పెరుగుతుందా? ఎవరి శాతం పెరుగుతుంది? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ సర్వేలో పాల్గొని నమోదు చేస్తాడు కదా, ఎవరి శాతం పెరుగుతుంది? అంటే వీళ్ళు ప్రభావితం చేసిరంటారు. ప్రభావితం కాదు. కేటీఆర్ గారు స్వయంగా చెప్పాడు, మేము సర్వేను స్వాగతిస్తున్నాము, కావాలంటే మా ఎలక్షన్ అఫిడవిట్లో అన్ని వివరాలు ఉన్నాయి, నమోదు చేసుకోండి, మేము ఏ కులం అన్నది తెలుసు, నమోదు చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు కూడా దాన్ని స్వాగతించారు. పార్టీ శ్రేణులన్నింటిని కూడా పాల్గొనమని చెప్పారు. మేము అందరం కూడా పాల్గొన్నాం, సర్వేలో పాల్గొన్నాం. కాకపోతే కావాలని కుట్రపూరితంగా బీసీల యొక్క శాతాన్ని తగ్గించే విధంగా బీసీల యొక్క వారి యొక్క లెక్కలను తక్కువ చేసి చూపించారని మేము ఆరోపిస్తున్నాం. అంటే ఒక పక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీల పక్షపాతి. ఇప్పుడు కంచెలు బద్దలు కొట్టినాం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అన్నాడు. మళ్ళీ బీసీలను ఎట్లా మోసం చేస్తాడన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఓట్లు వేసుకునే యంత్రాలుగా చూస్తుంది బీసీలను. ఓటు బ్యాంకు కోసమే చూస్తుంది. ఓటు అయిపోగానే ఇప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినాక అనుకోకుండా ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు. చనిపోతే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డి శ్రీనివాస్ చాలా సీనియర్ మోస్ట్ లీడర్, పిసిసి అధ్యక్షుడు, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని చేయాలి? బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఎవరిని చేయాలి? ఒక బీసీని చేయాలి. డి శ్రీనివాస్ చేయొచ్చు కదా. రోషే గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి లేదు, రోషే గారికి ఆరోగ్యం సహకరిస్తలేదు, ఆయన చేయలేకపోతున్నా అన్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి, అంతే తప్పించి ఎక్కడ కూడా బీసీని చేయలేదు. ఎందుకు మేము ఏం చెప్తున్నాం అంటే వి హనుమంతరావు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఏ బీసీ నాయకుని కూడా ఎక్కడ కూడా ప్రతి సందర్భంలో అవమానాలు చేయడమే తప్పించి, వారి అవకాశాల కోసం చేయడం తప్పించి ఎక్కడ కూడా బీసీలని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడ కూడా అభివృద్ధి చేసింది లేదు. వారికి ప్రాధాన్యమైన పోస్టులు ఇవ్వడం ఎక్కడ కూడా చేసింది లేదు. ఏమనంటే మేము పిసిసి అధ్యక్షుడు ఇచ్చినాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాం, అంతే తప్పించి ఎంతసేపటికి ఈ బీసీలను జెండా మోసే నాయకులుగానే చూస్తారు తప్పించి వారు ప్రాధాన్యం ఉన్న పోస్టును ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయదని మేము గంటాపదంగా చెప్తున్నాం. అంటే ఒక ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ చేయలేదంట, చెయ్యదు. ఇప్పుడు నేను చెప్తున్నాం కదా, భవిష్యత్తులో కూడా చెయ్యదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత చర్యలు ఉంటాయి. బీసీలను వీళ్ళని డెవలప్ చేయొద్దు, ఎంతసేపు ఉన్న అగ్రవర్ణాలకు వారికి సంబంధించి తప్పించి ఉండదని మేము చెప్తున్నాం. రైట్ అన్న. అంటే తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేసిరు, అవి మన కులగణన సర్టిఫికేట్లు కాల్చినందుకంటే రిపోర్టు ఇది తప్పు అని చెప్పి బాజాప్తా ఆ పార్టీలో ఉండి కూడా ఆ రిపోర్ట్ని కాల్ చేసిన పరిస్థితి చూసినాం. దాని తర్వాత ఇప్పుడు షోకాస్ నోటీసులు ఇవ్వడం కానీ దానికి రెస్పాండ్ కాకపోతే సస్పెండ్ చేయడం కానీ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అంటే బయట చర్చ ఏం నడుస్తుందంటే ఒక బీసీ బిడ్డ అని చెప్పి సస్పెండ్ చేసారు. ఇట్లనే ఒకవేళ నిజంగానే రూల్స్ బ్రేక్ చేస్తే చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళని ఎందుకు చేయలేదంటారు? మీరేం చెప్తారన్న అసలు దీని మీద? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో నిన్ననో మొన్ననో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమె ఏమంటుందంటే మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడచ్చు, భావ స్వేచ్ఛ ప్రకటన ఎక్కువ ఉంటుంది, ఏదున్నా కూడా ఓపెన్గా చెప్పుకోవచ్చు అని చెప్తుంది. మరి తీర్మానం వల్ల కూడా ఇదే చెప్పిండు. ఇప్పుడు ఈరోజు ఏం చెప్పిండు? ఇది తప్పుల తడకగా జరిగింది, సరిగా జరగలేదు, బీసీలందరూ కూడా ఎవరు కూడా దీన్ని చేస్తలేరు అని చెప్పి చెప్పినప్పుడు దాన్ని మరి మీరు రీసర్వే చేస్తున్నారు అంటే ఏంది? కొంత తప్పు జరిగిందన్నట్టే కదా, తప్పిపోయిన వాళ్ళకి అవకాశం మళ్ళీ ఇస్తున్నారు అంటే తప్పు జరిగిందంటే. మరి ఆయన ఏం చెప్పిండు? తప్పు జరిగింది, మా బీసీల శాతాన్ని పెంచండి అని చెప్పిండు. ఆయన మీద చర్య తీసుకుంటారు. ఇప్పుడు ఎంత విడ్డూరం అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాడు చిన్నారెడ్డి గారు, ఇప్పుడు తీర్మార్ వాళ్ళను సస్పెండ్ చేసింది ఆయనే. మేము నోటీసులు ఇచ్చినాం, దానికి సోకాజ్ నోటీస్ ఇస్తే దానికి వివరణ అయినందుకు
మేము ఆయనను సస్పెండ్ చేస్తున్నామని చిన్నారెడ్డి గారు ఇచ్చారు. మొన్న 3 రోజుల కింద చిన్నారెడ్డి ఏమని మాట్లాడిందండి వనపర్తిలో ప్రెస్ మీట్ పెట్టి, ఈ వనపర్తిలో ఎమ్మెల్యే అంతా అవినీతి చేస్తుండు, ఈ వనపర్తిలో మొత్తం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన పేరే మన్నే ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన క్యాండిడేట్ పైసలు తీసుకొచ్చి ఈ వనపర్తి కౌన్సిలర్లను కొని మొత్తం అది చేసిండు, మొత్తం అవినీతి చేస్తుండు, ఇక అది చేస్తుండు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే మీద ఇష్టానుసారంగా మీడియా ముఖంగా చెప్పిండు. మరి ఆయన మీద చర్య లేదు అంటే ఒక బీసీలకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా? అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు చిన్నారెడ్డి మాట్లాడొచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, పైసలు ఇచ్చి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకుంటా అన్నాడు. అంటే అగ్రవర్ణాలు మాట్లాడితే ఒక న్యాయం, బీసీలు మాట్లాడితే ఒక న్యాయం. అదే కాంగ్రెస్ పార్టీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి అంటున్నా. తప్పకుండా ఉన్నదే కుల రాజకీయం కాంగ్రెస్ పార్టీలో. ఓన్లీ రెడ్డి కులం సంబంధించిన రాజకీయాలే. రెడ్డి వాళ్ళు ఏది మాట్లాడినా నడుస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏది మాట్లాడినా కూడా తప్పే. వారు ఎంతసేపటికున్నా మేము చెప్పినట్టు వినాలి, మా కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండాలి, మేము చెప్పినట్టు జిందాబాదులు కొట్టాలి. అట్లా వేస్తేనే మీకు ఏదో భిక్ష వేసినట్టు ఏదో చిన్న చిన్న పదవులు వేస్తాం తప్పించి మేము మమ్మల్ని ప్రశ్నించిన మా యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే మేము తప్పకుండా పార్టీ నుండి వెళ్ళగొడతామనే విధానం కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. అంటే ఇప్పుడు కులగణన జరిగిన అంటే ఫస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిర్రో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీసర్వే చేస్తామనగానే స్వాగతిస్తున్నాం, రేవంత్ రెడ్డి మంచోడు మాకు తెలుసు అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితులు చూసినాం కదా. మళ్ళీ అంటే వాళ్ళను మనం తప్పుపడడానికి లేదు. వాళ్ళు ఏంటంటే సరే ఎట్లా చేసి ఒక బీసీ దానికి సంబంధించిన రిపోర్ట్ రావాలి, వీరికి బీసీలకు సంబంధించిన ఒక లెక్కలు రావాలి, ప్రభుత్వం చేస్తుంది కదా అనే ఉద్దేశంతో సరే ప్రతి సందర్భంలో సంఘాలు వ్యతిరేకించలేవు కదా, కాబట్టి దాన్ని స్వాగతించాం. మేము దాన్ని ఏం తప్పు పడతలేము. సరే దాన్ని మంచిది చేస్తే మంచిది, ఉన్న శాతాన్ని చూపిస్తే మంచిది. కానీ ఈ ఉన్న వాళ్ళని కూడా తక్కువ చేసి చంపి చూపిస్తేనే ఇదంతా ప్రాబ్లం వస్తుంది. రైట్ అన్న, ఇప్పుడు 15 months అవుతా ఉంది కాంగ్రెస్ వచ్చి. ఈ 15 monthsలో అంటే 15 నెలల 10 సంవత్సరాల అభివృద్ధి కంటే మేమే ఎక్కువ చేసినాం అని చెప్పి సవాల్ విసురుతుండ్రు రేవంత్ రెడ్డి. చర్చకు సిద్ధమా అంటుండు. ఏం చెప్తారన్న? అది చూస్తే ఆ మాటలు వింటుంటే చిన్నపిల్లలు కూడా నవ్వుతురు రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే. ఎందుకన్నా చేసిండు కదా చెప్తుండు. అదే చిన్నపిల్లలు కూడా నవ్వుతురు అంటున్నా. ఇప్పుడు 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు అన్నావు. ఒక్క గ్యారెంటీని ఏదన్నా చూపి, నువ్వే ఈ రోజు వరకు ఒక్క గ్యారెంటీ అమలు చేసినట్టు ఏదన్నా చూపి. ఫ్రీ బస్ పెట్టిండు కదా, ఫ్రీ బస్ ఏడబెట్టిండు. అది పెట్టి దాన్ని భార్య భర్తలకు పంచాయి పెట్టి, ఆడవాళ్ళకు పంచాయలు పెట్టి వాళ్ళని కొట్టుకునే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు నువ్వు కళ్యాణ లక్ష్మి అన్నావు, 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను చేసినావు. మరి మహిళలకు స్కూటీలు ఇస్తానన్నావు, చేసినావా? ఏది అంటే అయితే ఒక్కొక్కటి మెల్లమెల్ల. ఇంకెప్పుడు నీకు ఉన్న పుణ్యకాలం సంవత్సరంన్నర దాటిపోయింది. నిన్న కూడా చెప్పిండు కదా 5 లక్షల మందికి 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నా. ఏముండదు అవన్నీ. ఎవరికి గ్యాస్ కూడా ఎవరికి వస్తలేదు. ఏదో కొంతమందికి ఊరికొకరికి కూడా వస్తుందో రావట్లేదు. ఎక్కడ కూడా ఏమి అమలు కావట్లేదు. ప్రజలందరూ కూడా చాలా అరే అమ్మ అనవసరంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాము, దేవుళ్ళ లాంటి పాలన ఉండే, అనవసరంగా మనం ఏదో ఆశకు పోయి చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల చాలా నష్టపోతున్నాం అని ఇప్పటికే ప్రజలంతా రియలైజ్ అవుతారు. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదనే బీఆర్ఎస్ పార్టీని దింపి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె మీద కూర్చోబెట్టుకున్నారు కదా ప్రజలు. మరి అప్పుడు మీరేం చేసిరన్న? ఏం చేయలేదని కాదు, ఇప్పుడు చేస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ చేస్తానని వీళ్ళు దొంగ హామీలు ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ కంటే మించి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దేశంలో ఎక్కలేని విధమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ అయితేంది, గురుకుల పాఠశాలలు అయితేంది, కళ్యాణ లక్ష్మి పథకం అయితేంది, కాళేశ్వరం లాంటి పథకం అయితేంది, తర్వాత హైదరాబాద్ను విశ్వనగరం చేయడం లాంటిది అయితేంది. వందలాది సంక్షేమ పథకాలు అసలు చెప్పుకుంటే రేపటి దాకా చెప్పుకున్నా కూడా అయిపో. అట్లాంటి సంక్షేమ పథకాలు చేసి ప్రతి ఇంటికి ఏ మారుమూల పల్లెకు పోయినా కూడా కేసీఆర్ గారు ఇవన్నీ పథకం అంటూ ఒక్క ఇల్లు కూడా లేదు. ఎన్నికల్లో హామీ అని మిషన్ భగీరథ లాంటి నీళ్లను కూడా ప్రతి గ్రామానికి ప్రతి గూడానికి మంచినీటి స్వచ్ఛమైన నీటిని అందించిండు. కేసీఆర్ కిట్ లాంటి పథకాలను అందించి ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రసవం అయ్యే విధంగా ప్రోత్సహించిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీలో జరిగింది. ఇప్పుడు అది కొనసాగుతలేదు ఎక్కడ అండి. అసలు ఈ రోజు మొత్తం పడికేసినాయి అన్ని. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు, అందరూ సిజేరియన్లే అవుతున్నాయి. అసలు ఈ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చే పరిస్థితి లేదు, నీళ్ళు వస్తలేవు. చూస్తున్నాం మనం. మళ్ళీ బిందెలు పట్టుకుని మహిళలందరూ కూడా మళ్ళీ రోడ్ల మీద పోయే పరిస్థితి వస్తుంది. కాళేశ్వరం లాంటి అంత పెద్ద ప్రాజెక్టును కడితే ఈరోజు మొత్తం పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది.